హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్ఏ విత్ జై. ఈరోజు మనం హ్యాష్ మ్యాప్ సిరీస్లో థర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లం వచ్చేసరికి గ్రూప్ ఎనాగ్రామ్స్. మీరు ఇవి ఎనాగ్రామ్ అంటే ఏంటి అని నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి వాచ్ చేయండి. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనల్ని ఏమడుగుతున్నాడంటే, మనకు ఒక స్ట్రింగ్ అరే ఇస్తాడు మనకి. స్ట్రింగ్ అరే ఇచ్చిన తర్వాత అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఒక ఎలిమెంట్ అనుకుందాం, బీసీఏ ఒక ఎలిమెంటు, తర్వాత ఎక్స్వైజెడ్ ఒక ఎలిమెంటు, ఇంకోటి వైజెడ్ఎక్స్ ఏదో ఒకటి, తర్వాత ఎంఎక్స్వై. ఇలా మనకు ఒక స్ట్రింగ్ అరే ఉంది. ఈ స్ట్రింగ్ అరే ఉన్నప్పుడు వాడు అడిగే క్వశ్చన్ ఏంటి, మనల్ని ఏదైతే ఎనాగ్రామ్స్ ఉన్నాయో వాటిని గ్రూప్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏబీసీని చూసుకుందాం. ఏబీసీకి ఫామ్ అయ్యే ఎనాగ్రామ్స్ ఎక్కడ ఉంది పాసిబిలిటీ? బీసీఏ ఉంది. సో మనం ఏం చేయాలి, ఏబీసీ ఇది ఒక స్ట్రింగ్ని ఇక్కడ, మరియు బీసీఏ దాని ఎనాగ్రామ్ని ఇలా, ఈ రెండింటిని గ్రూప్ చేయాలి. సో ఆ ప్రాబ్లం పేరు కూడా అందుకే గ్రూప్ ఎనాగ్రామ్స్. అంటే ఒక స్ట్రింగ్ అర్రేలో మనకి ఫామ్ అయ్యే ఎనాగ్రామ్స్ అన్నిటిని ఒక పాసిబుల్ గ్రూప్ కింద పెట్టి వాటికి రిటర్న్ చేయాలి. సో నెక్స్ట్ ఎవరున్నారు, ఎక్స్ వై జెడ్. దీని ఎనాగ్రామ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో వై జెడ్ ఎక్స్. నెక్స్ట్ దీని ఎనాగ్రామ్ ఎక్కడ ఉంది? ఎంఎక్స్వై. ఇంకా దీనికి పాసిబిలిటీస్ ఉన్నాయా? లేవు. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఈ నెస్టెడ్ అరేని మనం రిటర్న్ చేయాలి, అంటే 2 డైమెన్షనల్ అరేని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఈ రెండు ఏబిసి ఎనాగ్రామ్స్, ఈ రెండు ఎక్స్వైజెడ్ ఎనాగ్రామ్స్, ఇది ఎంఎక్స్వై ఎనాగ్రామ్. మనం సరిగ్గా చూస్తే నేను నిన్న ప్రాబ్లంలో చెప్పింది ఏంటి, మనం ముందు ఎనాగ్రామ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, దాని ఒరిజినల్ ఎనాగ్రామ్ని బయటికి తీసుకురావాలి. ఒరిజినల్ ఎనాగ్రామ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం ఒకసారి గమనిస్తే మన దగ్గర ఒక స్ట్రింగ్ అరే ఉంది. నేనేమంటాను, మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చూద్దాం, తర్వాత దీన్ని ఆప్టిమైజ్ చేద్దాం. బ్రూట్ సొల్యూషన్లో నేనేమంటాను, నా దగ్గర బీసీఏ ఉంది. నేనేం చేయాలి, ఫస్ట్ దీన్ని ఒరిజినల్ అరేని బయటికి తీసుకురావాలి. మనం ఒరిజినల్ అరే బయటికి తీసుకురావాలంటే ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పాము, దీన్ని సార్ట్ చేస్తే మనకు ఒరిజినల్ అరే వస్తుందని. సో మనం దీన్ని సార్ట్ చేద్దాం. సార్ట్ చేస్తే మనకి ఏమైంది, ఏబిసి, అంతే కదా. ఏబిసి మనకు వచ్చింది. మనం తర్వాత అరేని సార్ట్ చేస్తే, దీని తర్వాత ఎలిమెంట్ని సార్ట్ చేసుకుంటే మనకి ఏమి వస్తుంది, దాని యొక్క సార్టింగ్ ఆర్డర్ వస్తుంది ఏబిసి. సో ఈ రెండు గనక మనకి ఈక్వల్ అయితే ఏం చెప్పొచ్చు, దే బోత్ ఆర్ ఎనాగ్రామ్స్ టు ది ఒరిజినల్ అర్రే. ఏబిసి అనే అర్రేకి ఈ రెండు ఎనాగ్రామ్స్ అని చెప్పొచ్చు, అంతే కదా. ఇది ఎనాగ్రామ్. సో ఇప్పుడు ఎనాగ్రామ్ మనకు వచ్చేసింది కదా, ఈ రెండింటిని మనం ఏం చేయాలి, మ్యాప్లో పెట్టేసుకుంటాం, అంటే మన ఆన్సర్లో పెట్టేసుకుంటాం. తర్వాత ఈ బీసీఏని ఇంకో దాంతో మళ్ళీ సార్ట్ చేసి దీన్ని సార్ట్ చేస్తాం. దీన్ని సార్ట్ చేసి చెక్ చేస్తాం ఇది దాని ఎనాగ్రామా కాదా అని. సో ఇది కాదు. నెక్స్ట్ మళ్ళీ బీసీఏని ఎక్స్వైజెడ్తో సార్ట్ చేసి చూస్తాం, అది ఎనాగ్రామా కాదని. కాదు. తర్వాత బీసీఏని మళ్ళీ ఎంఓఎన్తో చెక్ చేస్తాం, సార్ట్ చేసి ఎనాగ్రామా కాదా అని. కాదు. సో మనకేం తెలిసింది, బీసీ మొత్తం హోల్ అరే ట్రావర్స్ చేసిన తర్వాత బీసీఏ ఒక ఎనాగ్రామ్ వచ్చేసరికి బీఏసీ ఎనాగ్రామ్ వచ్చేసరికి బీసీఏ. సో ఈ రెండింటిని మనం ఒక ఆన్సర్ దాంట్లో పెట్టుకుంటాం, ఏబిసి బీసీఏ. ఇలా మనం ఈ రెండింటిని ఒక గ్రూప్ చేసుకున్నాం. తర్వాత గ్రూప్ అయిపోయిన ఎలిమెంట్కి మనం మ్యాప్ పెట్టేసుకున్నాం, అంటే దాన్ని మళ్ళీ మనం ట్రావర్స్ చేయకుండా. సో ఇది అయిపోయింది, టిక్ పెట్టుకున్నాం, ఇది అయిపోయింది.
నెక్స్ట్ ఎవరు XYZ. మళ్ళీ ఏం చేస్తాం మనం ఇందాకలాగే ప్రాసెస్ మనం దీన్ని మళ్ళీ XYZని సార్ట్ చేసుకుంటాం. సార్ట్ చేసుకోగానే మనకి ఎవరు వస్తారు XYZ వచ్చింది. XYZ రాగానే మళ్ళీ మ్యాప్ మొత్తం మనం ట్రావర్స్ అదే అరే మొత్తం ట్రావర్స్ అవుతా వెళ్తాం. ZXY ఇది మనం మళ్ళీ దీన్ని సార్ట్ చేసుకుంటే XYZ వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయితే మనకు మీనింగ్ ఏంటి దే బోత్ ఆర్ అనాగ్రామ్స్ అనేగా. సో ఈ రెండింటిని మనం గ్రూప్ చేసుకుంటాం. ఫస్ట్ YXZ ZXY. అప్పుడే మనం దీన్ని క్లోజ్ చేయకుండా మనం ఇంకా ట్రావర్స్ చేయాలి, ఎందుకంటే రిమైనింగ్ ఒక ఎలిమెంట్ ఉంది కదా. దీంతో మళ్ళీ MONని కంపేర్ చేస్తాం. MON కంపేర్ చేసిన తర్వాత మనకేం తెలిసిద్ది అది ఎనాగ్రామ్ కాదు. సో మనకేంటి ఈ రెండు అయిపోయినాయి. దీనికి మనం విజిటెడ్ పెట్టేసుకున్నాం, దీనికి మనం విజిటెడ్ పెట్టేసుకున్నాం. ఇంకా మనకు మిగిలింది ఎవరు MONని మనం చెక్ చేసుకోవాలి. MON ఒక్కటే ఉన్నాడు, సో అంతా విజిటెడ్ అయిపోయింది అరే మొత్తం. మనకు ఉన్నది ఎవరు ఒక్కలే, అది MON. సో MONని మనం ఏం చేయొచ్చు డైరెక్ట్ దీనికి MONని ఇంకో సబ్స్ట్రింగ్ కింద మనం ప్లేస్ చేసుకుంటాం. సో దీన్ని మొత్తం మనం ఏం చేస్తాం లాస్ట్లో రిటర్న్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లం వచ్చేసరికి మనం మ్యాప్స్ని వాడుకొని ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం మ్యాప్స్ని వాడతాం. ఈ మ్యాప్ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్, ఇంకోటి దాని అనాగ్రామ్స్ అనుకుందాం. అంటే ఒక మ్యాప్లో వెక్టర్ ఆఫ్ స్ట్రింగ్ అంటే అర్రే ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాప్లో నేను ఫస్ట్ బీసీఏని ఫస్ట్ ట్రావర్స్ అవుతూ ఉంటాను. ఏ స్ట్రింగ్ అర్రేలో మామూలుగా ట్రావర్స్ అవుతూ వెళ్తున్నప్పుడు బీసీఏని నేను సార్ట్ చేసుకుంటాను. ABC సార్ట్ చేసిన దాన్ని సమ్ జెడ్లో పెట్టుకుంటాను. జెడ్లో పెట్టుకుంటాను. ఒరిజినల్ అర్రే అంటే ఇంకా సార్ట్ చేయకముందు ఉన్న స్ట్రింగ్ని ఏమో నేను ఎక్స్లో పెట్టుకున్నాను. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను ఏమంటానంటే మ్యాప్ ఆఫ్ జెడ్ డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ ఎక్స్. నేనేం చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ దీన్ని సార్ట్ చేసుకున్నా కదా జెడ్ ద్వారా. జెడ్ సార్ట్ చేసుకున్న తర్వాత ABC అది కీ వాల్యూ అవుతుంది. దాని కీ వాల్యూ కింద పెట్టుకొని దాని కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా దాని వాల్యూ కింద పుష్ బ్యాక్ చేస్తున్నాను. BAC పుష్ బ్యాక్ అయింది. తర్వాత మనం మ్యాప్లో ట్రావర్స్ అవుతూ వెళ్తాం కదా. ఫస్ట్ ఈ ఎలిమెంట్ అయిపోయింది. తర్వాత ఈ ఎలిమెంట్ ఇది ఎక్స్ వాల్యూ కింద ఎలా ఉంటుంది, ఇది BCA కింద ఉంటుంది. జెడ్ వాల్యూ కింద ఎలా ఉంటుంది ABC. మీరు గమనిస్తే ఈ కీ వాల్యూ ఒకటే. ఇప్పుడు ఏమైంది BAC పుష్ అయింది కదా, అదే వాల్యూ మనం ఏం చేస్తున్నాం పుష్ బ్యాక్ చేస్తున్నాం. ఎక్కడికి జెడ్లోకి. అంటే జెడ్ కీ వాల్యూ ABCలోకి మళ్ళీ మన ఎలిమెంట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది BCA. ఇప్పుడు మన మ్యాప్లో తర్వాత మళ్ళీ మనం ట్రావర్స్ చేస్తాం. XYZ దగ్గరికి వచ్చాం. XYZ దగ్గర రాగానే X ఈక్వల్ టు YXZ, Z ఈక్వల్ టు ఏమవుతుంది XYZ అవుతుంది. ఏంటి సార్టెడ్ అయింది కాబట్టి. సో ఇది డిఫరెంట్కి మళ్ళీ మన మ్యాప్లోకి పుష్ చేస్తాం. మ్యాప్లో పుష్ చేయగానే XYZ ఈక్వల్ టు Xని పుష్ చేస్తాం. సో దానికి ఈ వాల్యూ వెళ్ళిపోద్ది YXZ. తర్వాత Z ప్లేస్ లేదు అందుకే ఇలా రాస్తాను. సరే రఫ్ నోట్స్లో అయిపోయింది. X ఈక్వల్ టు ZXY. దీన్ని మళ్ళీ సార్టెడ్ ఆర్డర్ చేసుకుంటే XYZ వస్తుంది. XYZ మళ్ళీ నేనేం చేస్తాను ఈ కీ వాల్యూ అంటే Z అనేది కీ వాల్యూ కదా XYZ మళ్ళీ దాని కరస్పాండింగ్ X వాల్యూ మళ్ళీ పుష్ చేసుకుంటాను. సో మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి
ఇది వెళ్ళి సిట్ అవుతుంది. సో మనకు అక్కడ ఏమైంది ZXY అవుతుంది. అయిన తర్వాత మనకి MON ఉంది. సో X ఈక్వల్ టు MON, Z ఈక్వల్ టు MNO. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎక్స్నేమో పుష్ బ్యాక్ చేస్తాం, జెడ్ ఎక్కడ కీ జెడ్ యొక్క కీలోకి పుష్ చేస్తాం. సో జెడ్ ఈక్వల్ అంటే MON ఈజ్ ఈక్వల్ టు MNO ఈజ్ ఈక్వల్ టు MON. ఇప్పుడు మనం చూస్తే ఈ మ్యాప్ ట్రావర్స్ అయిపోయింది మన అర్రే. ఇప్పుడు మన మ్యాప్లో ఏమున్నాయి, మన మ్యాప్లో ఒరిజినల్ అర్రేస్ ఉన్నాయి. ఒరిజినల్ అర్రేస్ ఏంటి, ABC. దానితో ఫామ్ అయ్యే ఎనాగ్రామ్స్ అన్నీ మనం ఈ టెక్నిక్ ద్వారా దీంట్లో తీసుకొచ్చాం. తర్వాత ఉన్నది ఎవరు, XYZ. దాంతో ఫామ్ అయ్యే ఎనాగ్రామ్స్ మొత్తాన్ని మనం ఇందులో పెట్టేసుకున్నాం. తర్వాత ఫామ్ అయ్యేది ఎవరు, MOMNO. దాంతో ఫామ్ అయ్యే ఎర్రేలో ఉన్న ప్రతి ఎనాగ్రామ్ ఖచ్చితంగా మన మ్యాప్లో ఉండిపోద్ది. ఇలా మనం చేయడం వల్ల మనకేమవుతుంది, ప్రీవియస్ సొల్యూషన్ మీద ఇది ఆప్టిమైజ్ అయింది. వీడియో పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఏమైనా మిస్టేక్స్ వస్తే తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే ఇందాక చెప్పినట్టు మనం ఏం చేద్దాం, అన్ఆర్డర్డ్ మ్యాప్ని డిక్లేర్ చేద్దాం. అన్ఆర్డర్డ్ మ్యాప్ అదే టైపు, వాల్యూస్ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్, దాంట్లో ఉండే ఎలిమెంట్స్ వచ్చేసరికి అర్రే టైప్, అంటే దాని యొక్క వాల్యూస్. కీ ఏమో స్ట్రింగ్ టైపు, వాల్యూస్ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్. ఓకే దీన్ని మనం ఏమనుకున్నాం, GRPAN అనుకున్నాం, అంటే గ్రూప్ ఎనాగ్రామ్స్. సో మన మ్యాప్ డిక్లేర్ అయిపోయింది. మనం ఏం చేయాలి ఇప్పుడు, ట్రావర్స్ చేద్దాం. ట్రావర్స్ చేసేటప్పుడు మనం ఇందాక చెప్పినట్లు మనకి ఎవరెవరు ఉంటారు, జెడ్ ఒకటి సార్ట్ చేసుకున్న తర్వాత ఒక అర్రే, సార్ట్ చేయకముందు ఒకడు, వీళ్ళిద్దరు మనకు కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఆటో I మనం ఎవరి ద్వారా ట్రావర్స్ చేయాలి, STRS స్ట్రింగ్ ద్వారానే కదా ట్రావర్స్ చేయాల్సింది. సో మనం ట్రావర్స్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనేమంటాను, మన దగ్గర జెడ్ ఉంది. జెడ్లో నేనేం చేస్తాను ఇప్పుడు, సార్ట్ I డాట్ బిగిన్ కామా I డాట్ ఎండ్. ఇప్పుడు మనకి జెడ్లో సిట్ అయి కూర్చుంటాడు ఎవడో, సార్ట్ అయినాడు, X ఈక్వల్ టు I. ఇప్పుడు నేనేమంటాను, GRPAN ఆఫ్ గ్రూప్ ఎనాగ్రామ్లో మనం ఏం చేస్తాం, Z డాట్ పుష్ బ్యాక్. ఎవరిని పుష్ చేయాలి, మనం Xని పుష్ చేయాలి. ఇందాక చెప్పినట్లు Xని పుష్ చేసేసుకుంటాం. ఇలా మనకి మొత్తం పుష్ అయిపోతాయి. పుష్ అయిపోయిన తర్వాత మనం ఆన్సర్ ఒకటి కావాలి కదా, మనకి ఆన్సర్ కావాలి కాబట్టి ఆన్సర్ ఏ టైపు, వెక్టార్ ఆఫ్ స్ట్రింగ్ టైప్. ఆన్సర్ని ఇక్కడ మనం డిక్లేర్ చేసాం. మనం చివరికి ఎవరిని రిటర్న్ చేయాలి, ఎప్పటికైనా ఆన్సర్నే కదా రిటర్న్ చేయాల్సింది. సో ముందే రాసేసుకుందాం ANS ఆన్సర్. సో మనం మ్యాప్లో ట్రావర్స్ అవుతా వెళ్ళాలి, ఎందుకంటే ఆన్సర్లోకి పుష్ బ్యాక్ చేయాలి కదా వాడిని. సో ఆటో మ్యాప్ కాబట్టి GRPAN. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మ్యాప్లో వచ్చే ప్రతి ఎలిమెంట్ని ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్, మ్యాప్లో ఉండే ప్రతి ఎలిమెంట్ డాట్ సెకండ్. అంటే నేనేం చేస్తానంటే సెకండ్ అంటే ఫస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ అంటే కీ వాల్యూ అని అర్థం, సెకండ్ అంటే కరస్పాండింగ్ అందులో ఉన్న వెక్టర్ ఆఫ్ స్ట్రింగ్స్. ఈ రెండు పుష్ అవ్వగానే మన ఆన్సర్లోకి వచ్చి సిట్ అవుతాయి. ఇప్పుడు మనకేం జరిగింది, నేనేం చేస్తున్నానంటే ప్రతిసారి సార్ట్ చేసుకున్న తర్వాత, ఓకే ఎక్కడ తప్పు జరిగింది, ఓకే సారీ టైమ్స్ అలా అవుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ అయ్యేటప్పుడు ఐని జెడ్కి అసైన్ చేసి దాన్ని సార్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ఎక్స్కి ఐ అసైన్ చేస్తాం. నేను ఏం చెప్పాను, జెడ్లో సార్టెడ్ వాల్యూ ఉంటుంది, ఎక్స్లో నాన్ సార్టెడ్ వాల్యూ ఉంటుంది. ఈ రెండిట్లో మనం ఏం చేస్తాం, గ్రూప్ ఆఫ్ ఎనాగ్రామ్స్లోకి పుష్ చేసుకుంటాం. లాస్ట్లో ఏం చేస్తాం, ఆ గ్రూప్ ఆఫ్ ఎనాగ్రామ్లో ట్రావర్స్ చేసి ఆన్సర్లోకి దీని యొక్క సెకండ్ వెక్టర్ ఎవరు, వెక్టర్ ఆఫ్ స్ట్రింగ్స్, మనం దాన్ని పుష్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా మనకేమవుతుంది, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది చాలా ఆప్టిమల్గా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ని. థ్యాంక్ యూ.